హాయ్ అండి, అందరికీ నమస్కారం. రమేష్ జ్యోతి టాప్ తెలుగు ఎఫ్ఎం స్టోరీస్కి స్వాగతం. అచలకీల 43వ భాగంలోకి వెళ్దామా? ఇది చూసే ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు. ఇక కథలోకి వెళ్దాం. ఊరుకోక ఏం చేస్తావే అంటూ వెళ్ళి రవలి జుట్టు పట్టుకున్నాడు అశోక్. అలాగే అశోక్ చేతులను పట్టుకొని వెనక్కి నెట్టేసింది రవలి. ఏం చేస్తానా, రేపు వెళ్ళి నీ మీద గృహహింస కేసు పెడతాను పోలీస్ స్టేషన్లో. అమల బెదిరించి ఊరుకుంది. నేను ఆ రకం కాదు, చేసి చూపిస్తా. ఇలా నా మీద చెయ్యి వేస్తే మాత్రం అస్సలు ఊరుకోను, జాగ్రత్త అని అశోక్ని రూమ్ నుండి బయటకి నెట్టి డోర్ పెట్టుకుంది. ఇప్పుడు అశోక్ పరిస్థితి కూడా అచ్చం కాంతమ్మ పరిస్థితి లాగానే అయ్యింది. ఇద్దరూ కింద చాప మీద చలికి దుప్పటి కూడా లేకుండా వణికిపోయారు. తినడానికి ఇంత తిండి కూడా లేదు. అప్పుడు వండే ఓపిక కాంతమ్మకు అసలు లేదు. అలా రాత్రంతా జాగారం చేశారు తల్లి కొడుకులు. తెల్లారింది. రవలి లేచి వంటగదిలోకి వెళ్ళి టీ పెట్టుకుని తాగి మామకు కూడా తెచ్చి ఇచ్చింది. వాళ్లకు కూడా ఇస్తుందేమో అని ఎదురు చూశారు అశోక్ ఇంకా కాంతమ్మలు. కానీ రవలి మాత్రం వాళ్ళను పట్టించుకోకుండా అక్కడే ఉన్న కుర్చీలో కూర్చుని కాలు మీద కాలు వేసుకుని టీ తాగుతూ ఉంది. కాంతమ్మ అశోక్లు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. అమ్మా, లేచి వంట చెయ్యి ఇప్పుడైనా అని అడిగాడు అశోక్. నా వల్ల కాదురా, అసలు చేత కావడం లేదు. అందున రాత్రి కూడా తినలేదు. నేను ఏ వంట చెయ్యలేను అని అంది కాంతమ్మ. రవలి వైపు చూసి ఇప్పుడైనా కొంచెం మాకు వండి పెడతావా అని అడిగాడు. రవలి అదేమీ పట్టించుకోకుండా అక్కడి నుండి లేచి లోపలికి వెళ్ళింది. రవలికి వినిపించేట్లుగా గట్టిగా మాట్లాడుతూ, నువ్వు వండకపోతే నేను బయట నుండి తెచ్చుకోలేను అనుకున్నావా? వెళ్ళి కొనుక్కొచ్చుకుంటాను అని చెప్పి బయటికి వెళ్ళాడు అశోక్. అందరూ అశోక్ని జాలిగా చూస్తున్నారు. కొంతమంది అయితే బాగా అయ్యిందిరా, అలా చేసేవాడికి ఇలాగే కావాలి అన్నట్లుగా అనిపిస్తున్నాయి వాళ్ళ చూపులు అశోక్కి. అందరి చూపులను భరిస్తూ వెళ్ళి అక్కడే టిఫిన్ బండి దగ్గర టిఫిన్ చేసి తల్లికి కూడా టిఫిన్ కట్టించుకొని బయలుదేరాడు అశోక్. ఇంటికి వచ్చి తల్లికి టిఫిన్ ఇచ్చి, ఇది తిని వంట చేయి, మధ్యాహ్నం కూడా కొనుక్కు రావాలంటే మన ఊర్లో ఏమీ దొరకదు, నేను పొలం వరకు వెళ్ళొస్తాను అంటూ వెళ్ళిపోయాడు అశోక్. ఇదంతా చూస్తున్న రవలి మీకు తగిన శాస్తి చేస్తానని అనుకుంది. టిఫిన్ అక్కడ పెట్టి మొహం గడుకొచ్చుకుందామని బయటకు వెళ్ళింది కాంతమ్మ. అంతలోనే రవలి వచ్చి ఆ టిఫిన్ తీసుకుని వెళ్ళి కూర్చుని ప్లేట్లో పెట్టుకుని తింటూ ఉంది. ఆకలితో తిందామని ఆవురావురు అంటూ వచ్చిన కాంతమ్మ అక్కడి దృశ్యాన్ని చూస్తూ దీనంగా మొహం పెట్టి నిలుచుంది. నువ్వు వండుకొని తినొచ్చు కదా, ఇదంతా కావాలని చేస్తున్నావు కదా, ఎందుకే నేను అంటే నీకు అంత కక్ష అని అంది కాంతమ్మ. కక్ష ఏం లేదత్తా, ఇట్లా ఉంటేనే నీ దగ్గర నెట్టుకు రాగలనంట, లేకపోతే నా పరిస్థితి కూడా అమలలాగే అవుతుందేమో అని నా భయం. అమల పరిస్థితి నాకు రాకూడదని ముందుగానే నేనే నీకు ఆ పరిస్థితిని రప్పిస్తున్నా. అయినా బాగా ఆకలిస్తుంది, వండేదాకా ఓపిక ఉండాలి కదా, అయినా వంట కూడా నాకేం చేయబుద్ధి కావడం లేదు, నిద్ర వస్తుంది, నీ వల్ల రాత్రి నిద్ర లేకుండా పోయింది, నేను వెళ్ళి పడుకుంటాను, వంట అయ్యాక పిలువు అని జడ ఊపుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది రవలి. ఏడుపు ఒక్కటే తక్కువ కాంతమ్మకి. కొడుకు కూడా బయటికి వెళ్ళిపోయాడు మళ్ళీ తెప్పించుకుందామంటే. ఇక తప్పదు, కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి, అది ఎలాగో వండి పెట్టేది కాదు, నేనే వండుకొని తినాలి అని అనుకుని వంట చేయడానికి పూనుకుంది కాంతమ్మ. రాత్రి పంచాయతీ నుండి ఇంటికి వచ్చిన తర్వాత తల్లిని చూసి గర్వం నందినిలో. అమలకు కూడా కొంచెం ప్రశాంతంగా అనిపించింది. రాత్రంతా ప్రశాంతంగా నిద్రపోయింది పిల్లలతో కలిసి. ఉదయాన్నే పిల్లల్ని లేపి వాళ్ళని త్వరగా తయారు చేసి స్కూలుకు పంపించింది. పాపకు జ్వరం తర్వాత అశోక్ వల్ల జరిగిన అవమానం, వీటన్నిటి వల్ల షాప్ని సరిగా చూసుకోలేకపోయింది. బేరం కూడా కొద్దిగా తగ్గినట్టుగా అనిపించింది అమలకి. నాకు నా పిల్లలకు ఇదే ఆధారం, ఒడిదుడుకులకు ప్రతిదానికి దీన్ని బంద్ చేసుకుంటూ పోతే మాకు ఆధారం అంటూ ఉండదు అనుకుంది. మోహన్కి ఫోన్ చేసి ఎక్కడికి వెళ్ళొద్దు, ఈరోజు నేను టౌన్కి వెళ్ళాలి సామాన్ తెచ్చుకోవడానికి అని చెప్పి ఉంచింది.
త్వరగా పనులన్నీ చేసుకుని తయారై బయలుదేరింది. మోహన్తో కలిసి ఆటో ఎక్కి టౌన్కి వెళ్ళింది. వెళుతున్నప్పుడు మధ్యలో మాట్లాడాడు మోహన్. నువ్వు చాలా కరెక్ట్గా చేశావు అమల అన్నాడు మోహన్. లేకపోతే ఊరుకుంటే ఇంకా ఏమైనా చేస్తాడు. ప్రతిసారి నేను ఇలా అవమానపడలేను. నా జోలికి వస్తే ఊరుకోను అనే విషయం అతనికి తెలియాలి. నువ్వు కూడా నాకు చాలా సహాయం చేశావు మోహన్, ధన్యవాదాలు అని చెప్పింది అమల. నేనేం చేశాను అన్నాడు మోహన్. నువ్వు చెప్పకుండా ఉంటే నేను టౌన్కి వెళ్ళేదాన్ని. ఆ పోలీసుల చుట్టూ తిరగడం కంటే ఇలా సమస్యను పరిష్కరించుకోవడం చాలా బాగా అనిపించింది నాకు. ఇప్పుడు ఊరందరికీ తెలుసు కాబట్టి నా జోలికి రావాలంటే భయపడతాడు ఇంకా అశోక్ అంది అమల. నువ్వు అలా అనుకోమాకు, నీ జాగ్రత్తలో నువ్వు ఉండు అని చెప్పాడు మోహన్. ఆలోచనలో పడింది అమల. తప్పు చేసింది అతను, ఆ తప్పుకి శిక్ష అనుభవిస్తుంది నేను. నా పాటికి నేను నా పిల్లల్ని చూసుకుంటూ ఉండడం కూడా తప్పేనా? ఇంకా ఎందుకు నా జీవితంలో ఆడుకోవాలని చూస్తున్నాడు? ఎప్పుడు అతనికి భయపడుకుంటూ ఉండాలా అనుకుంది అమల. అవును మోహన్, నువ్వు పెళ్లి చేసుకోవచ్చు కదా అని అడిగింది. చేసుకోవచ్చు, కానీ నాకు ఇప్పుడే ఆ సంసార సాగరంలో మునగాలని లేదు. అందులోనూ ముందు వెనక ఎవరూ లేరు, ఆస్తి కూడా ఏమీ లేదు. ముందుండి అన్ని చూసి జరిపించే వాళ్ళు కూడా లేరు. నాకు ఎవరిస్తారు పిల్లని అని నవ్వాడు మోహన్. ఎందుకు ఇవ్వరు? డబ్బులు లేకపోతే బంగారం లాంటి మనసు ఉంది కదా అంది అమల. అది ఇవాళ రేపు ఎవరు చూడట్లేదు అమల అన్నాడు మోహన్. అది నిజమేలే. మంచితనం ఉంటే డబ్బు ఉండదు, డబ్బు ఉంటే మంచితనం ఉండదు, అన్నీ ఉంటే అనుభవించే అదృష్టం ఉండదు నాలా అని విరక్తిగా అంది అమల. నీకేం తక్కువ అమల? ఎప్పుడు నిన్ను నువ్వు తక్కువ చేసుకోకు. తప్పు చేసింది అతను, నువ్వు బాగుంటావు. నీ జీవితం ఖచ్చితంగా బాగుంటుంది. కనీసం నీ పిల్లల వల్లైనా నీకు ఆ తృప్తి దక్కుతుంది. పిల్లల్ని చూసుకుంటూ వాళ్ళలో సంతోషం వెతుక్కో అమల అన్నాడు మోహన్. ఇప్పుడు నేను చేస్తుంది కూడా అదే అని ఎటో చూస్తూ ఆలోచిస్తూ ఉంది అమల. స్కూల్లో నందినికి నందగోపాల్కి రోజు రోజుకి స్నేహం పెరుగుతూ వస్తుంది. ఇద్దరూ చాలా మంచి మిత్రులు అయ్యారు. తను ఏది తెచ్చుకున్నా నందిని కోసం కూడా తేవడం, నందిని ఎక్కడ ఉంటే అక్కడే ఉండడం, నందినిని ఎవరైనా ఏదైనా అంటే ఊరుకోకపోవడం, ఇలా ఉండేవాడు నందగోపాల్. చదువులో కొంచెం వెనుకబడ్డ నందగోపాల్కి ఎప్పుడూ సహాయపడుతూ ఉండేది నందిని. స్వచ్ఛమైన రెండు మనసుల మధ్య స్నేహం అది. నందగోపాల్ ఏదైనా చదవకపోయినా రాయకపోయినా దగ్గరుండి చూసేది. పాఠశాలకు వచ్చిన దగ్గర నుండి ఇంటికి వెళ్ళే వరకు ఇద్దరూ ఒకరిని విడిచి ఒకరు ఉండేవారు కాదు. అలా ఒకరోజు ఆదివారం తన సైకిల్ తీసుకుని నందిని వాళ్ళ ఇంటికి వచ్చాడు నందగోపాల్. నందగోపాల్ని చూస్తూనే బయటికి పరిగెత్తింది నందిని. సైకిల్ని చూసి, నీకు సైకిల్ కూడా ఉందా గోపాల్ అని అడిగింది నందిని. ఉంది, నిన్ననే మా నాన్న కొనిచ్చాడు, నీకు చూపిద్దామని తీసుకువచ్చాను అన్నాడు నందగోపాల్. అరే భలే ఉంది అంటూ మురిపంగా ముట్టుకుంది నందిని. నువ్వు కూడా తొక్కుతావా నందిని అని అడిగాడు నందగోపాల్. నాకు రాదు కదా అని జాలిగా చూసింది నందిని. నాతో పాటు రా, నేర్చుకుందువు కానీ అని అడిగాడు. అమ్మకు చెప్పి వస్తా అని లోపలికి పరిగెత్తింది నందిని. అమ్మ, నా ఫ్రెండ్ నందగోపాల్ సైకిల్ తీసుకువచ్చాడు, నేను కూడా నేర్చుకుంటాను తనతో పాటు వెళ్ళి అని అడిగింది. అడ్డు చెప్పలేదు. జాగ్రత్త, దెబ్బలు తగిలించుకోవద్దని చెప్పింది అమల. ఇద్దరు కలిసి బయటికి వెళ్ళి రోడ్పై సైకిల్ నేర్చుకుంటూ ఉన్నారు. నందినికి కొంచెం ధైర్యం ఎక్కువే. త్వరగానే ఒక్కతే సైకిల్ నడపడం మొదలుపెట్టింది. అలా నడుపుతూ నడుపుతూ ఒక రాయిపై నుండి సైకిల్ తీసుకెళ్ళింది. వెంటనే టాప్ మని శబ్దం చేస్తూ ముందు టైరు పగిలిపోయింది. అప్పుడే అటుగా వస్తున్న నరహరి అది చూసి వారి దగ్గరికి వచ్చాడు. కొనసాగుతుంది. నరహరి అక్కడికి ఎందుకు వచ్చాడు? ఇప్పుడు నందినిని ఏమంటాడు? మరుసటి భాగంలో తెలుసుకుందాము. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథపై మీ అభిప్రాయాలను తెలియజేయడం మర్చిపోవద్దు. మరో భాగంతో మీ ముందుంటాను. మీ రమీ జ్యోతి.